Hello students, welcome to the online classes of ABN and PRR College of Science, Kovur. I am Thompson, lecturer in commerce. The subject I am dealing is auditing. Auditing is for 3rd BCom vocational students and 3rd BCom general students. స్టూడెంట్స్ ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే కాస్ట్ ఆడిట్. దీన్ని తెలుగులో వ్యయ ఆడిట్ అని పిలుస్తారు. వ్యయ ఆడిట్. కాస్ట్ ఆడిట్ యొక్క మీనింగ్ ఏంటంటే ద ఆడిట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్ బుక్స్ అండ్ కాస్ట్ రికార్డ్స్ ఈజ్ నోన్ యాజ్ కాస్ట్ ఆడిట్. The audit of cost account books and cost records is known as cost audit. వ్యయ ఆడిట్ యొక్క అర్థం ఏంటంటే కాస్ట్ ఖాతా పుస్తకాలు మరియు కాస్ట్ రికార్డులకు సంబంధించిన ఆడిట్నే వ్యయ ఆడిట్ అని పిలుస్తారు. కాస్ట్ ఖాతా పుస్తకాలు మరియు కాస్ట్ రికార్డులకు సంబంధించిన ఆడిట్నే వ్యయ ఆడిట్ అని పిలుస్తారు. సో ఈ కాస్ట్ ఆడిట్ అంటే బేసికల్గా మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్స్లోను ఇండస్ట్రీస్లోను గూడ్స్ని ప్రొడ్యూస్ చేసే ప్రొడక్షన్ యూనిట్స్లోను ఎంతైతే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ లేదా ప్రొడక్షన్ కాస్ట్ అనేది అవుతుందో అది తెలుసుకోవాలనే స్పెసిఫిక్ పర్పస్తోనే ఈ కాస్ట్ ఆడిట్ అనేది పనిచేయడం జరుగుతుంది. అంటే ఏదైనా ఒక వస్తు తయారీ పరిశ్రమ కానీ వస్తు ఉత్పత్తి పరిశ్రమలో కానీ ఒక వస్తువును తయారు చేయడానికి కానీ ఉత్పత్తి చేయడానికి కానీ ఎంతైతే ఉత్పత్తి వ్యయం అవుతుందో ఆ ఉత్పత్తి వ్యయాన్ని కనుగొనడానికి నిర్వహించే ఒక ప్రత్యేకమైన ఆడిటే వ్యయ ఆడిట్. ఈ విధంగా వ్యయ ఆడిట్ అనేది ప్రధానంగా తయారీ పరిశ్రమ లేదా ఉత్పత్తి పరిశ్రమలో ఉన్నటువంటి వ్యయాలపై మాత్రమే దృష్టిని కేంద్రీకరిస్తుంది. అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ కానీ ప్రొడక్షన్ ఇండస్ట్రీలో కానీ ఉన్నటువంటి డిఫరెంట్ కాస్ట్స్ మీద మాత్రమే మెయిన్గా ఫోకస్ని కాన్సన్ట్రేట్ చేసి ఆడిట్ చేయడం జరుగుతుంది. అదే కాస్ట్ ఆడిట్. అందుకే కాస్ట్ ఆడిట్కి సంబంధించిన మీనింగ్ ఏమని మనం తెలుసుకోవడం జరుగుతుంది అంటే ద ఆడిట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్ బుక్స్ అండ్ కాస్ట్ రికార్డ్స్ ఈజ్ నోన్ యాజ్ కాస్ట్ ఆడిట్. కాస్ట్ ఖాతా పుస్తకాలు మరియు కాస్ట్ రికార్డులకు సంబంధించిన ఆడిట్నే వ్యయ ఆడిట్ అంటారు. అంటే కేవలం వ్యయాల మీద మాత్రమే దృష్టిని కేంద్రీకరించి వాటి మీద మాత్రమే సంపూర్ణ సమగ్ర పరిశీలన అనేది చేయడం జరుగుతుంది. ఓకే, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాస్ట్ ఆడిట్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాస్ట్ ఆడిట్ అంటే వ్యయ ఆడిట్ యొక్క లక్ష్యాలు. వ్యయ ఆడిట్ యొక్క లక్ష్యాలు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే టు ఎస్టాబ్లిష్ ద యాక్యురసీ ఆఫ్ కాస్టింగ్ డేటా. టు ఎస్టాబ్లిష్ ద యాక్యురసీ ఆఫ్ కాస్టింగ్ డేటా. కాస్టింగ్ డేటా యొక్క యాక్యురసీని కన్ఫర్మ్ చేయడానికి కాస్ట్ ఆడిట్ చేయబడుతుంది. కాస్ట్ డేటాకు సంబంధించిన యాక్యురసీని కన్ఫర్మ్ చేయడానికి కాస్ట్ ఆడిట్ జరుగుతుంది. అంటే ఒక వ్యాపార సంస్థకు సంబంధించిన వివిధ వ్యయాల యొక్క సమాచారం ఎంత ఖచ్చితంగా ఉందో అని ఆ ఖచ్చితత్వాన్ని నిరూపించే లక్ష్యంతో కాస్ట్ ఆడిట్ అనేది చేయబడుతుంది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, టు ఎన్ష్యూర్ దట్ కాస్ట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఆర్ గవర్న్డ్ బై ద మేనేజ్మెంట్. To ensure that cost accounting principles are governed by the management. అంటే వ్యాపార సంస్థ యొక్క మేనేజ్మెంట్ ద్వారా
కాస్ట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనేవి ఫాలో అవుతున్నాయా లేదా అనే విషయం తెలుసుకోవడానికి కూడా కాస్ట్ ఆడిట్ చేయబడుతుంది. అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ కానీ, ట్రేడింగ్ కన్సర్న్ కానీ, లేదా ప్రొడక్షన్ ఇండస్ట్రీ కానీ దానిలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ కాస్ట్ ప్రొడక్షన్ అనేది, గూడ్స్ని ప్రొడ్యూస్ చేయడం అనేది కాస్ట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ప్రకారం జరుగుతుందా లేదా తెలుసుకోవడానికి ఈ కాస్ట్ ఆడిట్ చేయబడుతుంది. థర్డ్ పాయింట్, టు ఎన్ష్యూర్ దట్ కాస్ట్ అకౌంట్స్ ఆర్ కరెక్ట్ అండ్ ఆల్సో టు డిటెక్ట్ ఎర్రర్స్, ఫ్రాడ్స్. ఇంకా ఈ కాస్ట్ ఆడిట్ దేనికి చేయబడుతుంది అంటే కాస్ట్ అకౌంటింగ్ బుక్స్, కాస్ట్ రికార్డ్స్ కరెక్ట్గా యాక్యురేట్గా ఉన్నాయి అని తెలుసుకోవడం మాత్రమే కాకుండా దానితో పాటు కాస్ట్ అకౌంటింగ్ బుక్స్లో కానీ రికార్డ్స్లో కానీ ఏమైనా ఎర్రర్స్, ఫ్రాడ్స్ ఉంటే వాటిని డిటెక్ట్ చేసి ప్రివెంట్ చేయడానికి కూడా ఈ కాస్ట్ ఆడిట్ అనేది చేయబడుతుంది. ఈ విధంగా వ్యాపార సంస్థకు సంబంధించిన కాస్ట్ ఖాతా పుస్తకాలు, కాస్ట్ రికార్డులు సరిగాను, సమగ్రంగాను, ఖచ్చితంగాను ఉన్నాయని తెలుసుకోవడం మాత్రమే కాకుండా ఆ కాస్ట్ పుస్తకాల్లో, కాస్ట్ రికార్డుల్లో ఎలాంటి దోషాలు, మోసాలు ఉంటే వాటిని కనిపెట్టి నివారించడానికి కూడా ఈ కాస్ట్ ఆడిట్ అనేది చేయబడుతుంది. ఫోర్త్ పాయింట్, టు చెకప్ ద జనరల్ వర్కింగ్ ఆఫ్ ద కాస్టింగ్ డిపార్ట్మెంట్. అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్లో డిఫరెంట్ కాస్ట్లకు సంబంధించిన డాక్యుమెంట్స్ని ఎగ్జామిన్ చేసే కాస్టింగ్ డిపార్ట్మెంట్ యొక్క వర్కింగ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో అనేది కూడా కాస్ట్ ఆడిట్ ద్వారా తెలుస్తుంది. అంటే ఒక పరిశ్రమలో ఆ పరిశ్రమలో ఖర్చు చేస్తున్న వివిధ వ్యయాలు ఏ పద్ధతిలో ఖర్చు చేస్తున్నారు అని కాస్ట్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా వాటిని నిర్వహిస్తుంది. ఆ విధంగా ప్రత్యేకంగా నిర్వహించబడుతున్న ఆ కాస్ట్ డిపార్ట్మెంటు ఎంత సమర్థవంతమైన రీతిలో పనిచేస్తుందని తెలుసుకోవడానికి కూడా ఈ కాస్ట్ ఆడిట్ అనేది చేయబడుతుంది. ఇక ఫిఫ్త్ పాయింట్, టు హెల్ప్ ద మేనేజ్మెంట్ ఇన్ టేకింగ్ కరెక్ట్ డెసిషన్స్. అంటే వ్యాపార సంస్థ మేనేజ్మెంట్కి కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడానికి కూడా ఈ కాస్ట్ ఆడిట్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. అంటే ఒక వ్యాపార సంస్థకు సంబంధించిన యాజమాన్యం ఆ వ్యాపార సంస్థలో తయారవుతున్న లేదా ఉత్పత్తి అవుతున్న వస్తువులకు సంబంధించి సరైన నిర్ణయం తీసుకోవడానికి కూడా ఈ కాస్ట్ ఆడిట్ అనేది ఉపయోగపడుతుంది. ఈ విధమైన ప్రధాన ఉద్దేశాలు లేదా లక్ష్యాలతో కాస్ట్ ఆడిట్ అనేది చేయబడుతుంది. నెక్స్ట్ ఏంటంటే అడ్వాంటేజెస్ ఆఫ్ కాస్ట్ ఆడిట్, వ్యయ ఆడిట్ యొక్క ప్రయోజనాలు. కాస్ట్ ఆడిట్ అడ్వాంటేజెస్లో ఫస్ట్ ఎవరికి అడ్వాంటేజెస్ అంటే టు ద మేనేజ్మెంట్, యాజమాన్యానికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో మనం తెలుసుకుంటాం. అడ్వాంటేజెస్ ఆఫ్ కాస్ట్ ఆడిట్లో భాగంగా ఫస్ట్ అడ్వాంటేజెస్ ఎవరికంటే టు ద మేనేజ్మెంట్. మేనేజ్మెంట్కి వచ్చే అడ్వాంటేజెస్లో ఫస్ట్ ఏంటంటే కాస్ట్ ఆడిట్ హెల్ప్స్ ఇన్ డిటెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ అండ్ ఫ్రాడ్స్. కాస్ట్ ఆడిట్ వల్ల మేనేజ్మెంట్కి వచ్చే అడ్వాంటేజెస్లో ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే కాస్ట్ ఆడిట్ అనేది ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటే ఎర్రర్స్ని, ఫ్రాడ్స్ని డిటెక్ట్ చేయడానికి. ఈ విధంగా బిజినెస్లో ఉన్నటువంటి ఎర్రర్స్ని, ఫ్రాడ్స్ని డిటెక్ట్ చేయడానికి కాస్ట్ ఆడిట్ అనేది ఆ బిజినెస్కి సంబంధించిన మేనేజ్మెంట్కి బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ద మేనేజ్మెంట్ గెట్స్ యాక్యురేట్ అండ్ రిలయబుల్ డేటా. ద మేనేజ్మెంట్ గెట్స్ యాక్యురేట్ అండ్ రిలయబుల్ డేటా అంటే బిజినెస్కి సంబంధించిన మేనేజ్మెంట్ ఏదైనా ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని దాని యొక్క ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు చాలా యాక్యురేట్గా తెలుసుకోవడానికి కాస్ట్ ఆడిట్ అనేది హెల్ప్ అవుతుంది. అంటే బిజినెస్కి సంబంధించిన మేనేజ్మెంట్ వాళ్ళు ఏ ప్రోడక్ట్ని అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారో ఆ ప్రోడక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దానికి ఎంత కాస్ట్ అవుతుంది, ఎంత ఎక్స్పెండిచర్ని ఖర్చు చేయడం జరుగుతుంది మొదలైన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే, అలాంటి రిలయబుల్ డేటా తెలుసుకోవాలంటే ఆ మేనేజ్మెంట్కి కాస్ట్ ఆడిట్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ఈ విధంగా ఒక వ్యాపార సంస్థలో ఉత్పత్తి అవుతున్న వస్తువు యొక్క వ్యయం ఎంత అవుతుంది అని యాజమాన్యం తెలుసుకోవాలనుకున్నప్పుడు దానికి అంటే ఆ యాజమాన్యానికి కాస్ట్ ఆడిట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల తెలిసే విషయం ఏంటి, కాస్ట్ ఆడిట్ వల్ల వ్యాపార సంస్థ యాజమాన్యానికి
ఒక్కొక్క వస్తువును ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తి వ్యయం ఎంత అవుతుందో ఖచ్చితంగా నిర్ధారించడానికి వీలు పడుతుంది. ద ప్రొడక్షన్ కాస్ట్ ఆఫ్ ఈచ్ యూనిట్, ఒక్కొక్క వస్తువును ఒక్కొక్క యూనిట్ను ఉత్పత్తి చేయడానికి ఎంత ఉత్పత్తి వ్యయం అవుతుంది అనేది వ్యాపార సంస్థ యాజమాన్యం కాస్ట్ ఆడిట్ వల్ల ఎంతో ఖచ్చితంగా తెలుసుకుంటుంది. ఇక థర్డ్ పాయింట్, ఇట్ హెల్ప్స్ ఇన్ కాస్ట్ కంట్రోల్ అండ్ కాస్ట్ రిడక్షన్. మేనేజ్మెంట్కి కాస్ట్ని కంట్రోల్ చేయడానికి, కాస్ట్ని రెడ్యూస్ చేయడానికి కాస్ట్ ఆడిట్ ఉపయోగపడుతుంది. అంటే వ్యాపార సంస్థలో వస్తువులను ఉత్పత్తి చేస్తున్నప్పుడు సంస్థ ఏ ఏ రకాలైన వ్యయాలను వెచ్చిస్తుందో వాటిపై నియంత్రణ కలిగి అవసరమైన మేరకు వ్యయాలను తగ్గించడానికి కూడా వ్యాపార సంస్థ యాజమాన్యానికి కాస్ట్ ఆడిట్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఇట్ ఫెసిలిటేట్స్ ద సిస్టమ్ ఆఫ్ స్టాండర్డ్ కాస్టింగ్ అండ్ బడ్జెటరీ కంట్రోల్. ఈ విధంగా ప్రామాణిక కాస్టింగ్ మరియు బడ్జెటరీ నియంత్రణలకు సంబంధించిన పద్ధతులను అవలంబించడానికి కూడా వ్యాపార సంస్థ యాజమాన్యానికి ఈ కాస్ట్ ఆడిట్ అనేది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఫిఫ్త్ పాయింట్, ఇట్ హెల్ప్స్ ద మేనేజ్మెంట్ ఇన్ ఇంటర్ యూనిట్ ఫర్మ్ కంపారిజన్. అంటే మేనేజ్మెంట్ ఎప్పుడైనా కొన్ని యూనిట్స్ని సెలెక్ట్ చేసి ఒక యూనిట్ని మరొక యూనిట్తో కంపేర్ చేయడానికి కానీ, ఒక ఫర్మ్ని మరొక ఫర్మ్తో కంపేర్ చేయాలని అనుకున్నప్పుడు ఆ మేనేజ్మెంట్కి కాస్ట్ ఆడిట్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. అంటే వ్యాపార సంస్థ యాజమాన్యానికి కొన్ని సంస్థలు ఉన్నాయనుకుందాం. అన్ని సంస్థల్లో ఒకే రకమైన వస్తువులను ఉత్పత్తి చేస్తున్నారు. ఆ సందర్భంలో ఏ సంస్థ అయితే చాలా గరిష్ట సామర్థ్యం మేరకు పనిచేస్తుంది, ఏ యూనిట్లో వర్కింగ్ పెర్ఫార్మెన్స్ చాలా ఎక్సలెంట్గా ఉంది అని తెలుసుకోవాలనుకున్నప్పుడు, ఒక సంస్థను మరొక సంస్థతో పోల్చాలనుకున్నప్పుడు, లేదా ఒక యూనిట్ని మరొక యూనిట్తో పోల్చి ఏ యూనిట్లో వస్తూత్పత్తి ప్రక్రియ చాలా సమర్థవంతంగా జరుగుతుంది అని యాజమాన్యం తెలుసుకోవాలనుకున్నప్పుడు అటువంటి యాజమాన్యానికి ఈ కాస్ట్ ఆడిట్ అనేది ఎంతో బాగా హెల్ప్ అవుతుంది. ఇక లాస్ట్ పాయింట్, 6 పాయింట్స్, ఇట్ ఎనేబుల్స్ ద మేనేజ్మెంట్ టు ఐడెంటిఫై లాస్ మేకింగ్ ప్రపోజిషన్స్. అంటే ఏదైనా ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు దానివల్ల ఏదైనా లాస్ కానీ జనరేట్ అవుతుంటే అటువంటి లాస్ జనరేటింగ్ ప్రోడక్ట్ యొక్క ప్రొడక్షన్ని ఆపేయడానికి మేనేజ్మెంట్కి కాస్ట్ ఆడిట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా వ్యాపార సంస్థ యాజమాన్యం వివిధ సంస్థలను, వివిధ యూనిట్లను ఒకదానితో ఒకటి పోల్చి చూడడం వల్ల ఏ సంస్థ అత్యంత గరిష్ట స్థాయిలో పనిచేస్తుంది, లేదా ఏ యూనిట్లో వస్తూత్పత్తి సామర్థ్యం చాలా బాగా ఉందో తెలుసుకోవడం మాత్రమే కాదు, ఏ సంస్థ లేదా ఏ యూనిట్లో వస్తువులు ఆశించిన మేరకు ఉత్పత్తి అవ్వడం లేదు, ఫలితంగా నష్టాలు వస్తున్నాయి అనే విషయం కూడా వ్యాపార సంస్థ యాజమాన్యం ఎంతో ఖచ్చితంగా తెలుసుకోవడానికి ఈ కాస్ట్ ఆడిట్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ విధమైన ఉపయోగాలన్నీ వ్యాపార సంస్థ యాజమాన్యానికి ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే, టు ద గవర్నమెంట్, ప్రభుత్వానికి కాస్ట్ ఆడిట్ వల్ల ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుంటాం. ఫస్ట్ పాయింట్, కాస్ట్ ఆడిట్ ఎన్ష్యూర్స్ ఎఫిషియెంట్ ఫంక్షనింగ్ ఆఫ్ ద ఇండస్ట్రీ. ఏదైనా ఒక ఇండస్ట్రీ ఎంతో ఎఫిషియెంట్గా దాని ఫంక్షనింగ్ జరుగుతుంది అని గవర్నమెంట్ తెలుసుకోవాలనుకున్నప్పుడు గవర్నమెంట్కి కాస్ట్ ఆడిట్ హెల్ప్ అవుతుంది. కాస్ట్ ఆడిట్ వల్ల ప్రభుత్వము ఏదైనా ఒక పరిశ్రమ ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది అని తెలుసుకోగలుగుతుంది. ప్రభుత్వము అన్ని రకాలైన పరిశ్రమలపై, అన్ని రకాలైన సంస్థలపై నియంత్రణాధికారం కలిగి ఉంది. అయితే ఏ వ్యాపార సంస్థ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుంది, దానిలో కార్యకలాపాలు ఎంతో సమర్థవంతంగా నిర్వర్తించబడుతున్నాయని ప్రభుత్వం తెలుసుకోవాలనుకున్నప్పుడు ప్రభుత్వానికి ఉపయోగపడేది కాస్ట్ ఆడిట్. కాస్ట్ ఆడిట్ వల్ల ప్రభుత్వము ఒక ప్రత్యేకమైన పరిశ్రమ, ఆ పరిశ్రమలో కార్యకలాపాలు ఎంత సమర్థవంతంగా నిర్వర్తించబడుతున్నాయి అనేది తెలుసుకోవడానికి ప్రభుత్వానికి వీలుంటుంది. నెక్స్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, it helps in identification of sick units and enables the government to make relevant decisions. ప్రభుత్వం వివిధ రకాలైన పరిశ్రమలను గుర్తించి ఆ పరిశ్రమల్లో
వస్తూత్పత్తి ప్రక్రియ ఏ పద్ధతిలో కొనసాగుతుంది అని పరిశీలించినప్పుడు ప్రభుత్వానికి ఏ పరిశ్రమల్లో వస్తూత్పత్తి ఆశించిన స్థాయిలో జరగడం లేదు, కొన్ని పరిశ్రమలు సిక్ ఇండస్ట్రీస్గా ప్రభుత్వానికి అనిపించినప్పుడు, అంటే జబ్బుపడ్డ పరిశ్రమలు అని అంటుంటారు, అంటే ఆ పరిశ్రమల్లో వస్తూత్పత్తి ఆశించిన స్థాయిలో జరగడం లేదు. సో ఆశించిన స్థాయిలో వస్తూత్పత్తి జరగడం లేదు కాబట్టి అటువంటి పరిశ్రమల్లో ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనేవి ప్రభుత్వానికి దేని ద్వారా తెలుస్తుందంటే కాస్ట్ ఆడిట్ వల్లే తెలుస్తుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఇట్ హెల్ప్స్ ఇన్ ఫిక్సింగ్ ప్రైసెస్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్. అంటే నిత్యావసర వస్తువుల విషయంలో ధరలను ప్రభుత్వం నిర్ణయించేటప్పుడు ఆ నిత్యావసర వస్తువులకు ఎంత ధర నిర్ణయించాలని ప్రభుత్వానికి కాస్ట్ ఆడిట్ వల్ల తెలుస్తుంది. కాస్ట్ ఆడిట్ అనేది జరిపించడం వల్ల నిత్యావసర వస్తువులకు ఎంత ధరలు నిర్ణయిస్తే అది ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందో ప్రభుత్వానికి కాస్ట్ ఆడిట్ వల్లే తెలుస్తుంది. Fourth point, it enables to take decisions as to granting of subsidies, incentives and protection to various industries. అంటే ప్రభుత్వము వివిధ రకాలైన పరిశ్రమలకు రక్షణ కల్పించాలన్నా, భద్రత కల్పించాలన్నా, పరిశ్రమలకు వివిధ రకాలైన సబ్సిడీలు అందించాలన్నా, ప్రోత్సాహకాలు అందించాలన్నా ప్రభుత్వము దేనిపై ఆధారపడుతుంది అంటే కాస్ట్ ఆడిట్ పైనే. ఈ విధంగా ప్రభుత్వం ఏ పరిశ్రమలకైతే రక్షణ కల్పించాలి, ఏ పరిశ్రమలకు సబ్సిడీలు ఇవ్వాలి, ఏ పరిశ్రమలకు అనేక రకాలైన ప్రోత్సాహకాలు కల్పించాలనుకుంటుందో ప్రభుత్వము ఆ పరిశ్రమలకు కాస్ట్ ఆడిట్ తప్పనిసరి చేసి కాస్ట్ ఆడిట్ ద్వారా మాత్రమే ప్రభుత్వము తదుపరి చర్యలు తీసుకుని ఆ విధంగా ప్రభుత్వం ముందుకు కొనసాగుతుంది. ఇక ఫిఫ్త్ పాయింట్, లాస్ట్ పాయింట్, ఇట్ హెల్ప్స్ టు టేక్ డెసిషన్స్ యాజ్ టు లెవీస్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. అంటే వివిధ రకాలైన పన్నులు కానీ సుంకాలు కానీ విధించే అధికారం ప్రభుత్వానికి ఉంది. అంటే ప్రభుత్వం ప్రజలపై వివిధ రకాలైన పన్నులు విధించేటప్పుడు, సుంకాలు విధించేటప్పుడు వాటికి సంబంధించిన నిర్ణయం తీసుకునేటప్పుడు, అంటే వివిధ రకాలైన వస్తువులపై ఎంత మేరకు పన్నులు విధించాలి, ఆ వస్తువుల నుంచి ఎంత సుంకము వసూలు చేయాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వానికి ఉపయోగపడేది కాస్ట్ ఆడిటే. అంటే పరిశ్రమల్లో తయారయ్యే వివిధ వస్తువులు, ఆ వస్తువులపై ప్రభుత్వం ఎంత మేరకు పన్నులు విధించాలి, ఆ వస్తువుల నుంచి ప్రభుత్వం ఎంత సుంకాలు వసూలు చేయాలి అనేది ప్రభుత్వానికి కాస్ట్ ఆడిట్ ద్వారా ఒక ఖచ్చితమైన నిర్ధారణ దొరుకుతుంది. సో ఇంతవరకు మనం నేర్చుకున్న ఈ అడ్వాంటేజెస్ అన్నీ ఎవరికి అడ్వాంటేజెస్ అంటే అడ్వాంటేజెస్ టు ద గవర్నమెంట్, ప్రభుత్వానికి ప్రయోజనాలు. నెక్స్ట్ కాస్ట్ ఆడిట్ వల్ల ఎవరికి అడ్వాంటేజెస్ అంటే టు ద సొసైటీ, సమాజానికి కాస్ట్ ఆడిట్ వల్ల వచ్చే ప్రయోజనాలు. సమాజానికి కాస్ట్ ఆడిట్ వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటంటే ఎసెన్షియల్ కమోడిటీకి సంబంధించిన ప్రైసెస్ని ఫిక్స్ చేయడానికి గవర్నమెంట్కి కాస్ట్ ఆడిటే ఉపయోగపడుతుంది అని అనుకున్నాం. సో కాస్ట్ ఆడిట్ని బేస్ చేసుకుని గవర్నమెంట్ ఎసెన్షియల్ కమోడిటీకి సంబంధించిన ప్రైసెస్ని ఫిక్స్ చేసినప్పుడు అప్పుడు అది ఇండైరెక్ట్గా ఎవరికి ఉపయోగపడుతుందంటే సొసైటీకి, సొసైటీలో ఉండే కన్జ్యూమర్స్కి. సో ఈ విధంగా ప్రభుత్వం వివిధ రకాలైన వస్తువులకు ధరలను నిర్ణయించేటప్పుడు కాస్ట్ ఆడిట్ను ఆధారంగా చేసుకుని ధరలను నిర్ణయించినప్పుడు ఆ ధరలు ఎంతో సమంజసమైన ధరలుగా ఉంటాయి. సో ప్రభుత్వం సమంజసమైన ధరల విధానాన్ని అవలంబించడం అనేది ఎవరికి ప్రయోజనకరంగా ఉంటుందంటే సొసైటీకి, సమాజానికే ప్రయోజనకరంగా ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, కాస్ట్ ఆడిట్ enables the government to keep a check on undue profiteering by the manufacturers and avoids artificial price rise due to monopolistic tendencies. కొన్నిసార్లు ఏకస్వామ్య ధోరణులు అనేవి కనిపించి అవి సాధారణంగా వాస్తవంగా ఉన్న పరిస్థితుల్లో కాకుండా అవి కొన్ని అవాంఛనీయ పరిస్థితుల్లో సంభవించడం ద్వారా కొంతమంది తయారీదారులు, ఉత్పత్తిదారులు కావాలనే ఉద్దేశపూర్వకంగా ధరలను పెంచుతారు. ఈ విధంగా కావాలనే కొంతమంది వ్యక్తులు, కొన్ని సంస్థలు, ఉత్పత్తిదారులు, తయారీదారులు కావాలనే ఉద్దేశపూర్వకంగా ధరలు పెంచే పద్ధతిని కానీ అనుసరిస్తే దానిని నివారించడానికి లేకపోతే అటువంటి చర్యలను గుర్తించడానికి ప్రభుత్వానికి లేదా సమాజానికి కాస్ట్ ఆడిట్ అనేది ఉపయోగపడుతుంది. కాస్ట్ ఆడిట్ వల్ల ఏ వ్యాపార సంస్థలైతే, ఏ తయారీదారులైతే, ఏ ఉత్పత్తిదారులైతే తాము తయారు చేసే, ఉత్పత్తి చేసే వస్తువులకు
వారు ధరలను కృత్రిమంగా పెంచి ఆ ధరలను కృత్రిమంగా పెంచడం ద్వారా వినియోగదారులను దోచుకోవాలనే వారి యొక్క ఉద్దేశ్యాన్ని ప్రభుత్వం కాస్ట్ ఆడిట్ ద్వారా గుర్తిస్తుంది. ప్రభుత్వం కాస్ట్ ఆడిట్ ద్వారా తయారీదారుల ఉత్పత్తిదారుల యొక్క మోసపూరిత అలవాట్లను మోసపూరిత ఉద్దేశాలను గమనించి ప్రభుత్వం ఆయా రకాల పరిశ్రమలపై తయారీదారులపై చర్యలు తీసుకుంటుంది. కాబట్టి అది పరోక్షంగా ఎవరికి ప్రయోజనకరంగా కనిపిస్తుంది అంటే సమాజానికి. ఈ విధంగా సమాజానికి ఒకటి, ధరలు సమంజసంగా నిర్ణయించడం వల్ల సమాజానికి ప్రయోజనం లభిస్తుంది. రెండవది, మార్కెట్లో ఎవరైనా వస్తూత్పత్తిదారులు తయారీదారులు వస్తువుల యొక్క ధరలు కృత్రిమంగా పెంచి వినియోగదారులను మోసగించాలనుకున్నప్పుడు ప్రభుత్వం అటువంటి చర్యలను కాస్ట్ రేట్ ద్వారా గుర్తిస్తుంది. కాబట్టి వాటిని నివారిస్తుంది. ఫలితంగా అది పరోక్షంగా ఎవరికి ప్రయోజనాన్ని కల్పిస్తుంది అంటే సమాజానికి ప్రయోజనాన్ని కల్పిస్తుంది. నెక్స్ట్, ఎవరికి అడ్వాంటేజెస్ అంటే అడ్వాంటేజెస్ టు ద షేర్ హోల్డర్స్. వాటాదారులకు ప్రయోజనాలు అంటే ఏదైనా ఒక పర్టికులర్ ఇండస్ట్రీ ప్రాఫిట్స్ కాకుండా లాసెస్ని వస్తున్నప్పుడు, లాసెస్లో ఒక ఇండస్ట్రీ రన్ అవుతున్నప్పుడు అటువంటి ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేసిన షేర్ హోల్డర్స్ ఎంత లాస్లో ఉంది అనే విషయం ఆ షేర్ హోల్డర్స్కి కాస్ట్ ఆడిట్ వల్ల తెలుస్తుంది. అంటే ఏదైనా ఒక పరిశ్రమ లాభసాటిగా కాకుండా నష్టాల వైపు పయనిస్తుంది, నష్టాలలో కూరుకుపోయింది, ఆ పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టిన వాటాదారులకు ఇక భవిష్యత్తులో మంచి లాభాలు రావు అని పెట్టుబడిదారులు ఏ విధంగా తెలుసుకోవడానికి వీలు పడుతుందంటే కాస్ట్ ఆడిట్ వల్ల. ఒక పరిశ్రమకు సంబంధించిన వివిధ కార్యకలాపాలను ఆ పెట్టుబడిదారులు తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆ పెట్టుబడిదారులకు కాస్ట్ ఆడిట్ అనేది ఎంత బాగానో ఉపయోగపడుతుంది. ఆ కాస్ట్ ఆడిట్ వల్ల ఈ పెట్టుబడిదారులకు ఆ పరిశ్రమ లాభాలలో కొనసాగుతుందా లేదా అది నష్టాల వైపు పయనిస్తుందా, ఇక దానిలో ఎంతవరకు కొనసాగచ్చు లేదు అనే నిర్ణయాన్ని తీసుకోవడానికి వాటాదారులకు షేర్ హోల్డర్స్కి ఈ కాస్ట్ ఆడిట్ అనేది ఎంత బాగానో ఉపయోగపడుతుంది. సెకండ్ పాయింట్, కాస్ట్ ఆడిట్ ఎన్ష్యూర్స్ దట్ ద షేర్ హోల్డర్స్ గెట్ ఎ ఫెయిర్ రిటర్న్ ఆన్ దేర్ ఇన్వెస్ట్మెంట్. ఒకవేళ ఇండస్ట్రీ లాసెస్లో కాకుండా మంచి ఇన్కమ్స్ని సంపాదిస్తున్నప్పుడు, ప్రాఫిట్స్ని ఎర్న్ చేస్తున్నప్పుడు ఆ ఇండస్ట్రీకి వచ్చే ప్రాఫిట్స్లో షేర్ హోల్డర్స్కి ఎంత రిటర్న్స్ వస్తుంది అనేది కాస్ట్ ఆడిట్ వల్ల చాలా ఖచ్చితంగా తెలియడానికి వీలుంటుంది. ఏదైనా ఒక పరిశ్రమ నష్టాలలో కాకుండా లాభాలను ఆర్జిస్తున్నప్పుడు ఆ లాభాలలో వాటాదారులకు ఎంత వాటా లాభం లభిస్తుంది అనేది వాటాదారులకు కాస్ట్ ఆడిట్ వల్ల తెలుస్తుంది. ఇది షేర్ హోల్డర్స్కి లభించే అడ్వాంటేజెస్. ఇక డిసడ్వాంటేజెస్ ఆఫ్ కాస్ట్ ఆడిట్. కాస్ట్ ఆడిట్ యొక్క లోపాలు లేదా పరిమితులు. కాస్ట్ ఆడిట్కి సంబంధించిన లోపాలు లేదా పరిమితుల్లో ఫస్ట్ పాయింట్, హోల్డింగ్ ఏ కాస్ట్ ఆడిట్ కెన్ బి ఎక్స్పెన్సివ్. అంటే కాస్ట్ ఆడిట్ను నిర్వహించడం అనేది ఖర్చుతో కూడుకున్నది, వ్యయభరితమైనది. సెకండ్ పాయింట్, ఏ కాస్ట్ ఆడిట్ కెన్ బి ఏ లాంగ్ ప్రాసెస్. కాస్ట్ ఆడిట్ జరిపించడం అనేది ఎంతో సుదీర్ఘకాలం పాటు జరిగే ప్రక్రియ కాబట్టి కాస్ట్ ఆడిట్ అనేది చాలా వరకు పరిశ్రమలకు అది ఎంతో లాంగ్ ప్రాసెస్గా పరిణమిస్తుంది. నెక్స్ట్, థర్డ్ పాయింట్, if a cost audit is carried out in order to find fraudulent activity, it can take a long time. ఏదైనా ఒక ఇండస్ట్రీలో జరిగిన ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీని ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు అలా ఫైండ్ అవుట్ చేయడానికి కాస్ట్ ఆడిట్ అనేది చాలా లాంగ్ టైం తీసుకుంటుంది. ఏదైనా ఒక పరిశ్రమలో జరిగిన మోసపూరిత చర్యను గుర్తించాలనుకున్నప్పుడు ఆ పరిశ్రమలో జరిగిన మోసపూరిత చర్యను గుర్తించడానికి కాస్ట్ ఆడిట్కు చాలా లాంగ్ టైం తీసుకుంటుంది. చాలా ఎక్కువ కాలం పాటు సమయాన్ని వెచ్చించిన తర్వాత మాత్రమే ఆ ఉద్దేశపూరిత మోసపూరిత చర్యను గుర్తించడానికి వీలుంటుంది. ఇక ఫోర్త్ పాయింట్, కాస్ట్ ఆడిట్ ఇన్వాల్వ్స్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎస్టిమేషన్. కాస్ట్ ఆడిట్లో ఎక్కువగా ఏముంటాయంటే వివిధ అమౌంట్లకు సంబంధించిన ఎస్టిమేషన్లు ఉంటాయి. అంటే ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత అవుతుంది అనేది ఒక ఎస్టిమేషన్ ఉంటుంది. ఆ ఎస్టిమేషన్ని బేస్ చేసుకుని గూడ్స్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.
ఈ విధంగా కాస్ట్ ఆడిట్లో వివిధ రకాలైన ప్రొడక్ట్స్కి ప్రొడక్షన్ కాస్ట్ ఎంత అవుతుంది అనేది ఎస్టిమేషన్ ఆధారంగా జరుగుతుంది కాబట్టి ఇది కూడా కాస్ట్ ఆడిట్కి సంబంధించిన ఒక డిసడ్వాంటేజ్గా చెప్పడం జరుగుతుంది. సో ఈ విధమైన డిసడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ కూడా కాస్ట్ ఆడిట్ను నిర్వహించడం వల్ల వివిధ రకాలైన పరిశ్రమలకు ఎంత ఉత్పత్తి వ్యయం అవుతుంది, ఆ ఉత్పత్తి వ్యయాన్ని ఎంత మేరకు నియంత్రించవచ్చు అని ఖచ్చితంగా తెలుసుకోవడానికి వీలు పడుతుంది.